ఈనాడు దిల్ సే విత్ మీ అంజలిలో నా రియల్లీ గుడ్ రీజన్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ మేక్స్ యూ బెటర్ అండ్ అ స్ట్రాంగర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ ఫెయిల్యూర్ మేక్స్ యూ అ స్ట్రాంగర్ పర్సన్. ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్. సుస్మితా సెన్ గారితో పరిచయం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే మీరు డిజైన్స్ కానివ్వండి, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి మీరు ఈరోజు డిజైన్స్ ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది లైఫ్? ప్రతి పర్సన్తో, ప్రతి సెలబ్రిటీతో వర్క్ చేసేటప్పుడు కొత్తదనం ఉంటుంది. బికాస్ దే వాంటెడ్ టు లుక్ ఫ్రెష్ అండ్ వీ ట్రై టు డిజైన్ సంథింగ్ ఎక్స్క్లూజివ్ ఫర్ దెమ్. అప్పుడు ఎంతమందిని అడిగాను, అన్న ఒక్కసారి డ్రెస్ సెలబ్రిటీకి ఏరా అన్న, ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న అని ఎంతమందిని అడిగాను. అండ్ టుడే వెన్ ఐ డిజైన్ ఫర్ ఎవ్రీబడి ఇట్స్ లైక్ వావ్ ఫీలింగ్. సమంతాకి వేసినప్పుడు కూడా ఏ సెలబ్రిటీ కానీ మ్యామ్ రేపు పొద్దున షో ఉంది 10ంటికి అంటే ముందు రోజు వచ్చి నీకు టైం ఇవ్వదు. ఆవిడ ముందు రోజు ఒక ½ అన్ అవర్ వచ్చి నాకు ప్రాక్టీస్ చేయించారు ఎలా నడవాలి ఏంటి అనేది. చాలా నేర్చుకున్నాను లైఫ్లో, చాలా దెబ్బలు తగిలాయన్నారు. మా కోసం ఒక చిన్న ఇన్సిడెంట్ అని చెప్పగలుగుతారు? Couple of years back we were running around all the banks, running around everything to set up my business to the next level. 2018లో సో లక్కీలీ ఒక పెద్ద ఆయన హెల్ప్ చేశారు మాకు. ఆయన హెల్ప్ చేశాక ఫుల్ ఇలా ఫ్లయింగ్ కలర్స్తో పైకి వెళ్ళాము. ఒక 10 daysలో ఓపెనింగ్ ఉందన్నగా ఎగ్జాక్ట్లీ ఇన్ ద midnight 2 o'clock I get a call from the fire department saying that there is a fire. ఏడుస్తున్నారు. వెనకాల చూస్తే అంకుల్ పెట్టుకున్న నమ్మకం, పక్కన చూస్తే నా హస్బెండ్ నా ఫ్రెండ్ జాబ్ వదిలేశారు 7 years నుంచి ఒక ప్రయాణించాలి అని. నేను ఎంతమంది ఫ్యామిలీస్కి ఆన్సరబుల్ ఉన్నాను. టుడే దే ఆర్ సో హ్యాపీ, సో ప్రౌడ్. యూనో ఆ ప్రతి రూపాయిలో నాకు అమ్మ కష్టం. అఫ్కోర్స్ అండి, అఫ్కోర్స్ 40 ఏళ్ళు మా అమ్మ కష్టపడింది. యాజ్ అ విమెన్ వాట్ ఐ టెల్ పీపుల్ ఇస్, ఈరోజు ఇక్కడికి అన్నీ రావాలి అంటే రావు. ప్లీజ్ ఒక 100 మెట్లు పడండి కింద, దాని నొప్పి ఏంటో తెలుసుకొని పైకి రండి. పర్ఫెక్ట్. సో దాట్ మీరు దాని స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుంటారు. హాయ్ అండి, ఈనాడు దిల్ సే విత్ మీ అంజలిలో నా రియల్లీ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే, ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈరోజు నేను మీకు దిల్ సే విత్ అంజలిలో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని చూపించబోతున్నాను. షీ ఈజ్ నన్ అదర్ దాన్, నాకైతే చాలా బ్యూటిఫుల్ విమెన్, రియల్లీ ఐమ్ టెలింగ్ యూ. మీరు చూస్తే మీరు కూడా అదే అంటారు ఖచ్చితంగా. యా, శశి వంగపల్లి ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ శశి వంగపల్లి, గుడ్ మార్నింగ్. ఇంత చక్కటి ఫీచర్స్, మంచి ఫిజిక్, అసలు నాకు మాత్రం సచ్ ఎ వండర్ఫుల్ విమెన్ కనపడుతున్నారు. బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ విమెన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఏంటి మీ ఒరిజినల్ పేరే శశి వంగపల్లినా? ఎస్ మ్యామ్, శశి వంగపల్లి ఉంది. మీ పేరే అది? ఎస్. ఓకే, నేనేమనుకున్నానంటే ఇప్పుడు డిజైనర్గా అయిన తర్వాత పేరేమన్నా మార్చారా ఏంటి అని. చిన్నప్పటి నుంచి అదే. ఎస్. కానీ కొన్నేళ్ల క్రితం ఈ శశి వంగపల్లి ఫ్యాషన్ డిజైనర్ కాకముందు ఎవరు ఏంటి అంటే ఏం చెప్తారు? అందరిలాగా ఒక నార్మల్ అమ్మాయిని, who had dreams, who wanted to achieve something in life. చక్కగా పెళ్లి చేసుకొని ఒక 10 మంది పిల్లల్ని కందామని అప్పట్లో అనుకున్నాము. కానీ విత్ చేంజింగ్ ఇన్ ద థింగ్స్ అండ్ ఆల్, థింగ్స్ చేంజ్డ్. అందరిలాగా ఒక ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు చూడండి, అలాగే అన్నీ ఉండేవి. సో 8 years has changed my life, a complete 360 degrees. ఎగ్జాక్ట్లీ. యా, ఇప్పుడు చూస్తే మీ స్కెడ్యూల్ చూస్తున్నాను కదా, నాట్ ఈవెన్ 10-15 minutes నాకు టైం ఇవ్వడానికి కూడా వెతకాల్సి వస్తుంది. దట్స్ నైస్ యాక్చువల్లీ, రియలీ. చాలా ఒక అమ్మాయి ఒక మెంటల్ సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చి నేను ఇది సాధించాను, ఇది ప్రూవ్ చేశానని చూపించుకోవడం ఎంత గర్వంగా ఉందో మిమ్మల్ని చూస్తుంటే నాకు. అమ్మాయిలందరూ కూడా మీ స్టోరీ చూసి ఎవ్వరూ కూడా భయపడకుండా, ఆత్మన్యూనతకి ఫీల్ అవ్వకుండా
ఒక అడుగు ముందుకు ఎలా వేయాలనేది నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. Yes, ma'am. That's the whole point of this entire thing also. మీరు అడిగిన క్వశ్చన్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వక ముందు ఎలా ఉండింది అన్నారు కదా. ఆల్వేస్ ఐ హ్యాడ్ అ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్. సో నాలాగా చాలా మందికి కూడా దే ఫీల్ ఇట్. బట్ when you dream something, you have to execute it. You have to get into the reality, and that changes your life completely, Andy. నిజం. ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఎక్కడైంది? అమ్మా నాన్న స్కూలింగ్ అంతా సెయింట్ ఆన్స్, హైదరాబాద్. ఓకే. కాలేజ్ వచ్చేసి MGIT, ఇంజనీరింగ్ చేశాను. అమ్మా నాన్నలకు మీరు ఒక్కరేనా? అమ్మ నాన్నకి నేను లాస్ట్, 2 అన్నయ్యలు ఉన్నారు. ఓ, ఒక్కతే ఆడపిల్ల. ఓకే. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్న బిజినెస్ అండి, లారీస్ ఉండేవి నాన్నకి. ఓకే. అమ్మ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేశారు. సో ఇక్కడే సెటిల్ అయిపోయారు అందరూ? అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. ఓకే. యాక్చువల్లీ అంటే పుట్టింది ఎక్కడ మీరు? యాక్చువల్లీ నేను పుట్టింది ఉప్పల్, హైదరాబాద్. కానీ ఇప్పటికీ మీలో నేను ఒక చిన్న పిల్లని చూస్తున్నాను. ఎస్, అంటే అది పోకూడదండి లైఫ్లో. దే షుడ్ ఆల్వేస్ బి అ కిడ్ ఇన్ యువర్ హార్ట్, సో దట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ఫేస్లో ఆ స్మైల్ ఉంటుందండి. సో అండ్ వెన్ వీ ఈ డే టు డే సినారియోలో ఒక 100 kgs వెయిట్ ఉన్నా కానీ ఆ స్మైల్ క్యారీ చేయాలి కదా. నిజం. శశి వంగపల్లి డిజైనర్ కావడానికి ముందు ఇప్పుడు మన మారిపోయిందా, అలాగే ఉందా? అంటే చాలా చేంజ్ అయిందండి లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్, ఎవల్యూషన్, ఎగ్జిక్యూషన్స్ కానీ, అండ్ ద వే ఐ సీ వరల్డ్ ఇస్ డిఫరెంట్ నౌ, అండ్ ద వే ఐ యూస్ టు లుక్ ఎట్ థింగ్స్ ఎట్ దట్ టైమ్ ఇస్ డిఫరెంట్. ఎలా చెప్పగలుగుతారు? Because the way my maturity levels have increased, the way my the experiences have taught me everything. Unless you burn your hands, you don't know what is the heat. It's over there, right? Anni self ka నేర్చుకుని you have to do something ani. Adi kaakunda, when you increase your networking and when you meet different kinds of people, when you have different relationships in your life, you get to learn a lot. Every person ni కలిసినప్పుడు I always look in them one thing. What can I learn from them? They may be big, they may be small, whoever it is. There is one beautiful point in every human being. So that's how I've learned, and things have changed all across now. ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను. ఒక జీవిత పాఠమే నేర్చుకున్నానండి. 7 ఏళ్ళు. యా. చదివిన దానికి ఇప్పుడు మీరు చేసే వర్క్కి సంబంధం లేదు యాక్చువల్లీ. ఎస్ కదా. ఎస్. సో కొద్ది రోజులు జాబ్ కూడా చేశారు రిలేటెడ్ టు యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎస్. మీ స్టోరీ చూసినప్పుడు అందరు ఆడపిల్లలానే మీరు కూడా చదువు అయిపోయింది, ప్రొఫెషనల్లో సెటిల్ అయిపోయాను, మంచి జీతం వస్తుంది, మ్యారేజ్ చేసుకుని మీరు చెప్పినట్టుగా చక్కగా పిల్లలు కదా అని ప్లాన్ చేసుకున్నా రోజుకి. అప్పట్లో చిన్న పాప ఉన్నప్పుడు. Yeah, when we are young, that's the only thing we girls have, right? And if you take today also, 2022 is what do you have? Okay, pelli cheyali. Now thank God things are changing. People are coming out of their comfort zones to achieve what they want in their lives. But okay, 10 years back in my life at least, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటాయండి, ఆడపిల్లలు పెళ్లి చేస్తే అయిపోద్ది హ్యాపీగా అని. అంటే అది అమ్మ నాన్నని కాదు, దట్స్ హౌ ద సొసైటీ హ్యాస్ బిన్ బిల్ట్ అప్ ఆల్ అక్రాస్. But now things are changing, Andy. I'm seeing a lot of people changing in this generation actually, and I'm happy about it. The gender gap is going little off now. Yeah. అంటే అప్పుడు ఈ డిజైనర్గా మారడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీకు ఒక ప్రొఫెషన్ ఉంది, అప్పుడు మీరు చేస్తారు, కొద్ది రోజులు జాబ్ చేశారు, అది సాఫ్ట్వేర్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా జాబ్ చేశారు. రైట్. కానీ అది వద్దు, అప్పుడు మీ రికగ్నైజేషన్ లేదనా, లేకపోతే నన్నంటూ 10 మంది గుర్తించాలి, నాకంటూ కొంత రికగ్నైజేషన్ ఉండాలి అనే ఒక దీంట్లోన ఏ విధంగా మీరు డిజైనర్గా మారాల్సిన అవసరం వచ్చిందంటారు? అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్ I don't want to do a routine job, and I don't want to become an engineer, I don't want to be a doctor, I don't want to be into a common profession always. I'm very fascinated about creative things, and I love taking up challenges andi. Edanna cheyakudandi cheyali ani chaala undindi, and that's how, and I love fashion andi. So bar ready avvalani I keep telling in my interviews also. And
knowingly or unknowingly, I started this, process of creating garments. అది చేస్తూ ఉన్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే అది ఐ లవ్ దట్ ప్రొఫెషన్ అని అర్థమైంది. సో అలా ఇట్స్ నాట్ అన్ ఇన్స్టెంట్ డెసిషన్ వాట్ ఐవ్ టేకెన్. ఒక 1 year నేను కాగ్నిజెంట్లో పని చేస్తూ నైట్ అంతా ఇది చేసేదాన్ని. ఒక 1 year తర్వాత నాకు అంటే ఇప్పుడు ఏంటంటే చాలా ప్రొఫెషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఎక్సైటింగ్ అనిపిస్తుంది దూరం నుంచి, కానీ దాంట్లోకి వెళ్ళాక నిజంగా డూ వి రియలీ లైక్ ఇట్ ఆర్ నాట్, వీ నీడ్ టు అనలైజ్ అండ్ దెన్ అండర్స్టాండ్. ఆఫ్టర్ 1 year మై హార్ట్ వాజ్ కంప్లీట్లీ సింకింగ్ ఇన్ టు దట్. దెన్ ఐ ఫెల్ట్ నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టేక్ అప్. That was my calling, that was my passion. Then I realized I want to get into designing, and then for everybody in their life, you need to identify what is your calling, what is that you love the most. It takes time to understand that, but once you really tap on that, you're done. You don't need to look back. Your passion itself takes you forward. You don't feel like quitting because you love that the most, right? Yeah. కానీ అండి మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను. మీ ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు చాలా చూసినప్పుడు నిజమేనా ఇది యాక్చువల్లీ చాలామంది మ్యారేజ్ కోసం అన్నది సరే ఇప్పుడు అంటే మీ మ్యారేజ్ అయిపోయింది, చక్కగా మంచి ఫ్యామిలీ ఉంది, సెటిల్ అయింది. సో అమ్మాయికి నిజంగా పెళ్ళి డెస్టినేషన్? Not really, ma'am. Not really. If you ask me, see, soulmate is very important in life, but that's not the end of life, kada. We should have soulmates because we need to share our feelings, emotions, we need that mental support, moral support and all. But before all that, you as a person is very important, kada. What is that you want in your life? What is that you want to see yourself somewhere? What you will, and life is very short, ma'am. Next minute what happens we don't know, so live it as it is today, ending. Soulmate అనేది important, but pelli is not everything. I feel if you get a really good husband, that's a different story. A supportive, encouraging husband. Because the relationship is like that, you need somebody to share your feelings and emotions, but that's not the only thing in life. No. Yeah. ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి మీకు? 5 years. సో అలాంటి హస్బెండ్ దొరికాడా మరి మీకు ఇప్పుడు? ఎస్ మ్యామ్, ఎస్. లవ్ మ్యారేజా? ఎస్. అంటే నేను ఏమీ లేనప్పుడు, జీరో ఉన్నప్పుడు నన్ను ఇష్టపడ్డాడు, అన్నీ వచ్చాక లైఫ్లో కూడా ఇష్టపడుతూనే ఉన్నాడు. సో లైఫ్ మారింది కానీ తను మారలేదు. సో యా. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ ఏం లేవు అప్పుడు? అబ్జెక్షన్స్ అనేవి ప్రతి రిలేషన్షిప్లో ఉంటాయి కదా. ఇట్ వెంట్ ఆన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాట్ మ్యాటర్స్ ఇస్, ఆర్ యూ బోత్ హ్యాపీ ఆర్ నాట్? ఆర్ యూ మేకింగ్ యువర్ లైఫ్ కంఫర్టబుల్ ఆర్ నాట్ విత్ ఈచ్ అదర్? దట్స్ ద ఓన్లీ థింగ్. టుడే ఇన్ మై టఫెస్ట్ టైమ్ he stands with me. That strength is good enough for me in my life, and I'm really happy that whatever happened is good for me. I'm happy so many incidents in our life lo ayyai kabatti ee roju I'm a very strong person if you ask me. So a person need to have failures in their life, then only they will change and understand and realize the true potential of themselves. You need to embrace failures. Akappudu I used to feel, oh, why this happened, but now I'm right. When I really look back, when I connect my dots, it happened for a reason. Maybe if that wouldn't have happened, I wouldn't have created my identity today, what I am. Okay. So everything happens for a reason. So ఏం జరిగినా మన మంచికే అంటే? Absolutely, ma'am. I really strongly believe that. After one course, the next thing happened, the next thing happened. So everything happened for a good reason. And always remember, it makes you a better and a stronger person in your life. Every failure makes you a stronger person. It's not a failure, and there's no definition for success also. Today our goals differ. At every stage goals అనేవి చేంజ్ అవుతాయి లైఫ్లో, బట్ హౌ బెటర్ యూర్ ఇవాల్వింగ్, ఏం నేర్చుకుంటున్నావు రోజు దాంట్లో నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అంటే చాలా ఈ 8 years క్రితం లేదా 7 years క్రితం చాలా నేర్చుకున్నాను లైఫ్లో, చాలా దెబ్బలు తగిలాయన్నారు. మా కోసం ఒక చిన్న ఇన్సిడెంట్ అని చెప్పగలుగుతారా? I'm just worried because a lot of my interviews had the same question. Yeah. One thing which really, shook me left, right, center was, ma'am, 2012 is what we started our journey. It's every day you need to evolve yourself. When couple of years back,
I was trying a lot for the financial aid to get my business into the next shape. You know, how long will I do this? You know, growing from 10 to 20, 20 to 30. My passion was not that. I wanted to grow from 100 to 1000. That's what my passion was. So I got into the courses. I learned entrepreneurship. I wanted to, you know, set up the process for the future. In that case, I was trying for the financial aid completely. So, you know, everything works with collateral only. We were trying, running around all the banks, running around everything to set up my business to the next level. 2018 lo, we were having very tough time in getting things into place. ఫైనలీ ఏ బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేస్తుంది లోన్ మీకు? ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేయలేదు మ్యామ్. సో కొలాటరల్ అడుగుతారు కదా బ్యాంక్ వాళ్ళు, అండ్ అక్కడే ఒక ఆంటర్ప్రినర్కి డెడ్ అయిపోతుంది తన డ్రీమ్ అనేది. ఏ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయలేదు బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ కొలాటరల్ ఆర్ ఎనీథింగ్. యూ నీడ్ టు పుట్ సమ్ ప్రాపర్టీస్ ఆర్ సంథింగ్ ఇన్ టు గెట్ ఇన్ కొలాటరల్ లోన్స్. సో లక్కీలీ ఒక పెద్ద ఆయన హెల్ప్ చేశారు మాకు. ఆయన హెల్ప్ చేశాక ఫుల్ ఇలా ఫ్లయింగ్ కలర్స్తో పైకి వెళ్ళాము. అంటే ఇంకా స్టోర్ కొత్తది బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2లో కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నాము అంటే ఎవ్రీబడీకి ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు. ఒక 10 daysలో ఓపెనింగ్ ఉందనగా మిడ్నైట్ మొత్తం ఇంటీరియర్స్ అయిపోయాయి, బట్టలు రెడీ అయిపోయాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. సో వి ఆల్ ఎక్సైటెడ్, మా డైరెక్టర్స్ అందరూ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడ్నైట్ 2 o'clock I get a call from the fire department saying that there is a fire accident in your store. You know, ఇక్కడ హైదరాబాద్ ఈ స్టోరే ఇప్పుడు మనం కూర్చున్న స్టోరే. మిడ్నైట్ 2 o'clockకి నాకు కాల్ వచ్చింది, మొత్తం స్టోర్ బర్న్ అయిపోతుంది అని. నా ప్రతి రూపాయి, నా ప్రతి కళ, ఒక పెద్ద ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం అందులో కాలిపోతుంటే ఆ బాధ ఎలా ఉండింది తెలుసా. బికాజ్ అందులో నుంచి బయటికి రావడం ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్ టు దాట్. నేను నా లైఫ్లో చూడలేదు అవి. అంతా అసలు 2:30కి ఇక్కడికి వచ్చేసి అంతా ఇలా కాలిపోతూ ఉంటే గుండెలో బాధ అనిపించింది. ఇంకా ఒక 1 month పట్టింది నాకు. ఇట్ వాజ్ అ వెరీ సైకలాజికలీ డిప్రెస్డ్ ఫీలింగ్ బికాజ్ చుట్టూ చూస్తే అందరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మళ్ళీ అవి రీపే చేసే కెపాసిటీ నాకు లేదు, బ్యాంక్స్ లేదు. అమ్మ చూస్తే రిటైర్డ్, నాన్న చూస్తే రిటైర్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు. నా గమ్యం, నా కళ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ రోజు డిసైడ్ అయ్యాను. దిస్ వాజ్ ఇన్ July 10th అండ్ July 28th వాజ్ ద ఓపెనింగ్ 2018. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒక్కసారి అందులో ఫైర్లో చూడగానే మనసు ఇరిగిపోయింది. ఇంకా ఒక 4 hours ఎంతో ఆఫ్ చేయడానికి ట్రై చేసాము, మొత్తము అవ్వలేదు. 6 అయ్యాక అంత ముందు రోజు మొత్తం ఇట్లా కలకలాడుతూ ఉండి నెక్స్ట్ డే చూస్తే మొత్తం ఇంకా బ్లాక్ అనిపించేసింది. ఒక 1 week వరకు బయటికి రాలేదు. అందరూ అడుగుతుంటారుగా ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. ఐ షట్ మై సెల్ఫ్ ఇన్ మై హౌస్ అండ్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్. కొంచెం డిప్రెస్డ్ అనిపించింది. తర్వాత ఐ జస్ట్ టోల్డ్ మై సెల్ఫ్ లైఫ్ విల్ నాట్ స్టాప్, దట్స్ ఇట్, లైఫ్ షుడెంట్ స్టాప్. ఒక పెద్ద నమ్మకం పెట్టుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను మ్యామ్. అది చాలా అంటే అందరికీ లైఫ్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నాకు అది చాలా నా డ్రీమ్. 7 years కష్టపడితే ఒక స్టోర్ అనేది నేను పెట్టుకోగలిగాను. అది కాస్త అయిపోయింది అనే కల్లా ఇంకా 2018 ఐ థాట్ ఐల్ గివ్ అప్, దెన్ ఐల్ గో బ్యాక్ టు సంథింగ్. అండ్ నాకు అవసరమా అసలు, నేను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయాలి, ఉన్న దాంట్లో ఉండొచ్చు కదా, అమ్మ వాళ్ళని ఎందుకు నేను ఇలా ఇబ్బంది పెట్టాను, మా మామ్ డాడ్ అందరూ స్టోర్ ముందు కూర్చొని ఇఫ్ దే ఆర్ క్రైయింగ్, నేను ఈ స్టేజ్కి దీనికి తీసుకొచ్చానా అని ఐ ఫెల్ట్. దెన్ ఒక 1 week తర్వాత నా చేతిలో లేదు, అది నేనేం చేయలేదు కదా, వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. ఒక 1 week తర్వాత మళ్ళీ నేను అందరినీ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ ఎవర్ వీఆర్ నాట్ గివింగ్ అప్. దెన్ వీ స్టార్టెడ్ ఇట్, దట్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్. ఐ అగైన్ రీబిల్ట్ ఎవ్రీథింగ్ అండ్ టుడే ఇట్ ఇస్ దిస్. ఏం జరిగిందండి అసలు ఆ రోజు అలా కాల్పడానికి కారణం ఏంటి? ఐ డోంట్ నో మ్యామ్. నైట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బికాజ్ హాలోజన్స్ లైట్స్ ఉన్నాయి దట్ జనరేటెడ్ హీట్ ఇట్ సీమ్స్. కింద నుంచి రూఫ్కి తగిలి రూఫ్ నుంచి మొత్తం స్టోర్, ఇట్స్ లైక్ 8,000 square feet స్టోర్. యా, బట్ దట్స్ ఓకే. ఐ స్టిల్ ఫీల్ దట్ హ్యాపెన్ ఫర్ ఎ గుడ్ టుడే. ఇంకా కష్టం ఏంటో తెలిసింది కదా, బట్ దట్స్ ఓకే. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేశారని చెప్పని విన్నాను. ఎస్. సో ఆ స్టార్టింగ్ నుంచి జర్నీ ఒకసారి మాకు అని చెప్పగలుగుతారు? దట్ వాజ్ అ బ్యూటిఫుల్ 1-room journey which I started. Okay. చిన్న చిన్న టైలర్స్ మాస్టర్స్ స్టార్ట్ చేసుకుని ఉన్నాము.
బట్ ఐ స్టిల్ లవ్ దట్ రూమ్ వేర్ ఐ స్టార్టెడ్ అండి. ఐ స్టిల్ బంజారా హిల్స్లో స్టార్ట్ చేశాను. అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటాను. బికాస్ 5 years ఒకే రూమ్లో, దట్ ఈస్ ఓన్లీ మై కిచెన్, దట్ ఈస్ ఓన్లీ మై షోరూమ్, దట్ ఈస్ ఓన్లీ మై ఎవ్రీథింగ్. ఐ యూస్ టు స్లీప్ దేర్ ఇన్ మిడిల్ ఆఫ్ ద మషీన్స్ అండ్ ఆల్. 5 years అందులోనే. ఐ లవ్ దట్ జర్నీ. ఈవెన్ టుడే అసలు నిద్రపోయేదాన్ని కాదు. ఎవ్రీ డే ఇట్స్ టు బి రియలీ ఎక్సైటింగ్. I love my job, ma'am. Whatever it is, I really love my job, and whenever I see my people happy, that's like, yeah, I'm done. That's what. స్టార్టింగ్ లో మీరే డిజైన్ ఇచ్చి ప్రతిదీ ఫిట్టింగ్ సరిగా ఉందా? Yes, డిజైన్ I used to personally do things. I used to be with the client, understand the problems, and then take it to the next level. Designing నుంచి కానీ, now execution కానీ, everything. ఆ పెద్ద ఆయన ఒకసారి తలుచుకుంటారా? ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అంటే కారణం అంటే ఆ పెద్ద ఆయననే, ఇంకెవరిని ఉన్నారు? ఆ పెద్ద ఆయనే. అవునా? పేరు చెప్తారా మా కోసం? కృష్ణారెడ్డి అంకుల్ అని. ఓకే. ఆ రోజు ఆయన మమ్మల్ని నమ్మకపోయింటే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఏదైనా ఈజ్ లైక్ అ ఫాదర్. సరే, షోరూమ్ కాలిపోయింది తర్వాత ఆయనకి మీరు ఏం సమాధానం చెప్పారు? ఆయన ఏమన్నారు? అంటే ఆయనకి చెప్పలేదు మేడం. అంటే ఇట్స్ లైక్ ఫ్యూ క్రోర్స్ హీ హ్యాస్ గివెన్ అస్, రైట్? ఏ మొహం పెట్టుకుని చూపిస్తాను నేను వెళ్ళి? నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫాదర్ ఆయన. నేను ఏ మొహం పెట్టుకుని చూపిస్తాను వెళ్ళి? ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన ఒక్క మాట అడగగానే, నాన్న యూ గైస్ గో హెడ్. నా ఫ్రెండ్ షీ హెల్ప్ మీ సో మచ్, యూ గైస్ గో హెడ్, ఐఎమ్ విత్ యూ అన్నారు. 1 week వరకు చెప్పలేదు మేము ఇలా జరిగింది అని. తర్వాత 1 week తర్వాత అంకుల్ ఇలా జరిగింది అని, దట్స్ ఓకే, మీరు చేయగలిగింది ఏం లేదు కదా నాన్న, అది ఇట్ హ్యాపెండ్ యాక్సిడెంటలీ, యూ గైస్ గో అహెడ్. దెన్ వీ స్టార్టెడ్. చాలా రేర్ అండి టు ఫైండ్ పీపుల్ హూ హెల్ప్ అదర్స్. That's why I always, the beauty of life is not about living yourself, it's about helping somebody to grow. ఆ రోజు ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు మేము ఇంత we could establish and move to this big. Maybe ఆ రోజు ఆ పర్సన్ నన్ను బిలీవ్ చేయకపోయింటే I wouldn't have moved forward. నాతో పాటు ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈరోజు. ఒక 100 crores టర్నోవర్కి పెరిగాం మేము ఈరోజు. And I want to move to the next level. That's why I always we have to help people. We have to help them in building their dreams, their vision. ఆ రోజు అలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ మీరు దీన్ని రీబిల్డ్ చేయడానికి చేసిన ప్రయత్నం అంటే ఏం చెప్తారు? మా అమ్మగారు అప్పుడే రిటైర్ అయ్యారండి. ఓకే. సో అమ్మకి వచ్చిన పెన్షన్ డబ్బులు ఒక 20 lakhs ఉంటే అస్సలు నేను నా లైఫ్లో ఎప్పుడు ముట్టుకోవద్దు అనుకున్నాను. బట్ ఇంకో ఆప్షన్ లేకుండే. యు ఆర్ సో ఎమోషనల్. యా, బికాస్ మై మామ్ వర్క్డ్ హార్డ్ ఫర్ దాట్. She worked 40 years and she made some money for herself. అంటే అమ్మకు ఆల్రెడీ వినిపించదు. అమ్మకి వినిపించుకున్న అన్ని ఇయర్స్ కష్టపడి పనిచేసి, మా అమ్మని చూస్తే చాలా సింపుల్ అండి తను. అమ్మకు వచ్చిందలా కష్టపడడం పెయిన్ రాదు, నాన్నక చదువు రాదు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మా ముగ్గురిని ఎలా చదివించారో నాకు తెలుసు. ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, లేదా అమ్మ 250 kilometers ట్రావెల్ చేసి వచ్చి రాత్రిపూట కూడా నాకు 1 o'clock చదివించడానికి ట్రై చేసేదనమాట. మనకా చదువబ్బదు, ఏది అర్థం కాదు. అలా ఇది ఫైర్ యాక్సిడెంట్ అయిపోయాక ఇంకో దిక్కుదోచలేదండి నాకు. వర్క్షాప్కి వెళ్తే శాలరీస్ ఇవ్వాలి, కస్టమర్స్ ఆర్డర్స్ ఉన్నాయి చేతిలో, చేసిన బట్టలన్నీ మూల పడేసి ఉన్నాయి, ఇప్పుడు స్టోర్ లేదు. అంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనిపించింది. అందరికీ లైఫ్లో దీనికన్నా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా ప్రాబ్లం చిన్నది అని ఈరోజు అనిపించింది. కానీ ఒక మెంటల్ బ్లాకేజ్ ఉన్న సిచ్యువేషన్లో బయటికి రావడం చాలా కష్టం అండి. ఎటు చూసినా ప్రాబ్లమే కనబడుతుంది. అందులోకి ఒక డివాస్టేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఆ రోజు అది యాక్సిడెంట్ అయినప్పుడు ముందు అమ్మా నాన్న కూర్చుని, అక్కడ ఆపోజిట్ అమ్మా నాన్న ఏడుస్తున్నారు. వెనకాల చూస్తే అంకుల్ పెట్టుకున్న నమ్మకం, పక్కన చూస్తే నా హస్బెండ్ నా ఫ్రెండ్ జాబ్ వదిలేశారు 7 years నుంచి ఒక ప్రయాణించాలి అని. నేను ఎంతమంది ఫ్యామిలీస్కి ఆన్సరబుల్ ఉన్నాను. ఇంకోవైపు చూస్తే డబ్బులు లేకుండా నేను ఏమీ చేయలేను లైఫ్లో, నాకు తెలుసు అది. సో నేను స్టక్ అయిపోయి ఉన్నాను.
అమ్మని అడగాలనిపించలేదు, బికాజ్ అమ్మకి అదొక్కటేగా, పెన్షన్ డబ్బులు ఒక్కటేగా లైఫ్లో ఉండేది, లైఫ్ లాంగ్. అది ముట్టుకుంటే నేను ఇవ్వగలనా లేదా కూడా నాకు తెలియదు, మళ్ళీ రేపు ఏం ఫెయిల్యూర్ జరుగుతుందో తెలియదు. బట్ ఇంకా ఆ మూమెంట్లో హ్యావ్ టు, అమ్మ ప్లీజ్ అంటే, మా అమ్మ ఒక్క నిమిషం ఆలోచించలేదు, నాన్న మీరందరూ హ్యాపీగా ఉంటే నాకు అంతకన్నా ఎక్కువ ఏం వద్దు కదా లైఫ్లో, యూ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో అహెడ్. అందుకే ఇట్స్ వెరీ ఎమోషనల్ టు మీ. అంటే అమ్మ అంత కష్టపడితే ఈరోజు నేను అమ్మని సపోర్ట్ చేయాలి, కానీ అమ్మ సపోర్ట్ ఈ ఏజ్లో కూడా నేను తీసుకుంటానని బాధేసింది అంతే. స్టిల్ నేను మా హస్బెండ్కో కానీ నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను, గర్ల్స్గా వీఆర్ మ్యారీడ్, సో దట్ డజంట్ మీన్ దట్ your responsibility towards your parents ends. Please, I tell everybody, like, have ఒక అబ్బాయి పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక అమ్మాయి పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. You have to take care of each other's parents always. Today they are so happy, so proud. You know, ఆ ప్రతి రూపాయిలో నాకు అమ్మ కష్టం. అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్ 40 ఏళ్ళు మా అమ్మ కష్టపడింది. 250 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 15,000 20,000 జీతం వచ్చేంత వరకు కూడబెట్టుకున్న డబ్బులు అవి అందరికీ అర్థమవుతుంది లేదు నాకు తెలియదు, కానీ నాకైతే మా అమ్మ అంటే పివి. ఇంకా ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్ టు సర్టెన్ స్టేజ్ అండి, బికాజ్ టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్ దెర్ ఆర్ ఓన్లీ 4 to 5 people who matters to you the most in your life, రైట్? అంటే అంతమంది కెరియర్స్ని రిస్క్లో పెట్టాను కదా అని చెప్పి బాధ వేసింది, బట్ ఏదో ధైర్యం నన్ను నడిపించిందండి. ఇప్పటికీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ అడ్మిట్ ఆర్ నాట్, అప్పుడప్పుడు భయం వేస్తుందండి, ఏంటి లైఫ్ అని. ఒక్కసారికి పొద్దున్న లేవగానే అనిపించేస్తుంది, బ్రెయిన్ 360 degrees తిరుగుద్ది, ఏంటి నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా లైఫ్లో. అది అంటే యూనో నువ్వు పెంచుకుంది, నువ్వు చేసింది ఇంత కాలిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే, అందరికీ ఏముందిలే ఒక స్టోర్, ఏముందిలే, అది కాదు, స్టోర్ కాదు, ఇంతమంది పెట్టుకున్న నమ్మకం నా మీద, వెనక్కి వెళ్తే 500 మందికి జీతాలు ఇవ్వాలి, ఇదంతా చేయటానికి నాకు ఒక 1 month అంతా పడుతుంది చాలా. బట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ నాతో ఉన్న మనుషుల వల్ల నేను ఈరోజు ఇంత బెటర్ పర్సన్ అయ్యానండి నిజంగా. ఇప్పుడు ఒకటేంటి ముగ్ధ, ఇదొకటి. హౌ మెనీ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్? వీ హ్యావ్ 3 అండి. వీ హ్యావ్ ఓపెన్ రీసెంట్లీ 1 in Vijayawada also. Okay. Yeah. You're proved, man. Successful businesswoman now. బట్ ఆల్వేస్ అది తిరుగుతుందండి, నేను ఏ తప్పు చేయకూడదు లైఫ్లో, నేను ఎవరిని హర్ట్ చేయకూడదు నా లైఫ్లో అని అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది నా మైండ్లో. ఐ డోంట్ నో, యూనో సడన్గా ఒకరోజు లేచినప్పుడు ఐ ఫెల్ట్ సో బ్రెయిన్ హెవీ, లేకపోతే చాలా డార్క్ అనిపించినప్పుడు ఎవరికి ఎమోట్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. నేను ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం చూసాక లైఫ్లో ఇంకేది వచ్చినా అనిపిస్తుంది ఈరోజు నిజంగానే. ఒకరోజు సడన్గా ఇన్సిడెంట్ తర్వాత ఐ వోక్ అప్ అండ్ దట్ డే ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ఇస్ టూ డార్క్ ఫర్ మీ. మా ఆయన మొహం చూసినా, నా ఫ్రెండ్ మొహం చూసినా, అమ్మ మొహం చూసినా, అంటే ఏంటి నేను ఎందుకు ఇంతమందిని కష్టపెట్టాలి, అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింటే అయిపోయేది కదా, ఎందుకు ఈరోజు ఇబ్బంది, అవసరమా నాకు 2 పిల్లల్ని కానీ వాళ్ళని స్కూల్కి పంపించుంటే అయిపోయేది కదా, అలా అనిపించి యూనో ఏ సపోర్ట్ అందక అని కాదు, నేను తీసుకోలేకపోయాను. ఆల్రెడీ ఒక మనిషిని చేయి జాపాను డబ్బుల గురించి, అదే నేను ఫెయిల్ అయ్యాను. ఆ రోజు ఎంత డిప్రెసింగ్ అనిపించిందంటే నా లైఫ్లో, ఐ వాంటెడ్ ఎండ్ ఎవ్రీథింగ్, ఎండ్ ఐ మీన్ టు సే ఇట్ వాస్ సో యునో. అప్పుడు ఒక పోస్ట్ పెట్టానండి ఇన్స్టాగ్రామ్లో, నేను పోస్ట్ పెట్టాను, డస్ ఎనీబడి ఫీల్ దట్ యోర్ సడన్లీ యూ వేకప్ అండ్ యువర్ హెడ్ స్పిన్స్ 360 degrees, యూ ఫీల్ నంబ్ అబౌట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్ అని ఒక పోస్ట్ పెడితే ఎవరో అమ్మాయిలు నాకు మెసేజ్ చేశారు, మ్యామ్ వీ ఫీల్ యూ యాజ్ ఇన్స్పిరేషన్, యూ డోంట్ పుట్ దీస్ కైండ్ ఆఫ్ పోస్ట్, ఇట్స్ కైండ్ ఆఫ్ డిమోటివేటింగ్ అనగానే నేను ఇమీడియట్గా 5 secondsలో తీసేశాను. ఓకే, నాకు ఎంత ఎమోషన్స్ వచ్చినా కానీ ఐ షుడ్ నాట్, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే సంబడీ ఈజ్ ఫాలోయింగ్ మీ, సంబడీ ఈజ్ ట్రైంగ్ టు డూ సంథింగ్. I was in depression kind of thing, you know, and depression is the worst feeling andi, you know. It kills you in and out. You don't feel like coming out. కనిపించదు మనకి, అంత డార్క్ గా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. You don't feel like coming out, you don't feel like meeting people. You feel problem everywhere. You know, దాంట్లో నుంచి బయటికి రావడం is not an easy thing, but my friends, నా హస్బెండ్ అందరూ హ్యాండిల్ చేసి they brought me out. కొంచెం టైం పట్టింది, I mean it just took. బట్ ఈరోజు అమ్మ నాన్నని చూసినా కానీ అందరినీ చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. మేబీ దట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ వాంటెడ్. ఆ రోజు
అమ్మా అమ్మ ఓకే అమ్మ ఈరోజు ఎంతైనా నా కూతురు అని హ్యాపీగా ఫీల్ అవుద్ది కదా. అందరూ క్లయింట్స్ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా లక్కీ అండి ఇంత మంచి డాటర్ కన్నందుకంటే, నేను మంచిగా చెడు నాకు తెలీదు కానీ అమ్మనైతే ప్రౌడ్ చేశాను కదా చాలు. నాకు అలా ఒక కూతురు ఉంటే చాలా అనిపిస్తుందండి. ఏదో సంపాదిస్తామా ఏదో చేస్తామా అని కాదు లైఫ్. అమ్మ నాన్న హ్యాపీ ప్రౌడ్గా ఫీల్ అయితే నథింగ్ లైక్ దాట్. అండ్ దట్ యువర్ సోల్మేట్, యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈస్ లైక్ యునో సంబడి. అంతమంది ఒక పర్సన్ మీద బిలీవ్ చేయడం చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ రేర్. సో ఇట్ హ్యాపెన్. ఇది అమ్మకి ఇచ్చారా, రిటర్న్ ఇచ్చారా? కైండ్ ఆఫ్ ఇన్ ద ప్రాసెస్ అన్నప్పులు చేశాను కదా. ఎస్, ఐ గేవ్ ఇట్ బ్యాక్. ఓకే, ఐ డూ బికాస్ దట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. Yeah, I know. I did that. ఓకే, Yeah. I'm sorry. అయ్యయ్యో ఎందుకు? సి చాలా టాక్స్ ఎలా ఉంటాయంటే, చాలా మందిని ఇన్స్పైర్ చేసేవిగా రియల్ స్టోరీస్ ఎప్పుడూ అందంగా ఉంటాయి, అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. Yes. బట్ పైనంతా లోపలంతా కలర్స్ పోసుకుంటే వచ్చే అందం వేరు, రియలిస్టిక్గా ఉండే అందం వేరు. ఎస్, నాకు రోజు మెసేజెస్ కూడా వస్తూ ఉంటే, యునో వెన్ ఐ మీట్ పీపుల్ ఆర్ వెన్ ఐ మీట్ కొత్త వాళ్ళని కలిసినప్పుడల్లా వాళ్ళు ఇచ్చే హగ్ కానీ వాళ్ళు ఇచ్చే స్మైల్ అండి, ఈ అమ్మ దీని గురించి 8 ఏళ్ళు కష్టపడ్డాను అనిపిస్తుంది అండి. ఎందుకంటే దట్ ఈస్ సో వెల్కమింగ్. యునో పీపుల్ కమ్ అండ్ హగ్ యూ, యూ కనెక్ట్ టు దెమ్, యూ ఎమోట్ విత్ దెమ్, యూ గెట్ ఇట్ రైట్. దే ఆల్సో ఫీల్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్, యూ గైడ్ అస్, యూ హెల్ప్ అస్. అంటే that is the whole thing. You have to be the reason of somebody's happiness అనేది నేను నేర్చుకున్నాను. కానీ యాజ్ ఎ ఉమెన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. Yes, definitely. మనకి ఒక అవసరం ఉందంటే అది డబ్బనే కాదు, ఒక వస్తువనే కాదు, ఒక జాబ్ అనే కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటి సిచ్యువేషన్స్లో సార్ ఇది చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఐదర్ వాళ్ళు మనల్ని డిమీన్ చేయడం కానీ, లేదా మనల్ని తక్కువ చూడడం కానీ, లేదా మనల్ని ఒక వల్నరబుల్ కండిషన్లో చూడడం కానీ, ఇలాంటివి ఎప్పుడైనా మీకు అనిపించాయా? బికాస్ స్టిల్ ఇన్నేళ్ల నుంచి మీ ఫీల్డ్లో ఉంటూ కూడా వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ వల్నరబుల్ కండిషన్స్. Yeah, I hope that changes soon also, ma'am. Yeah. I hope that changes soon. See, but I'll tell you one thing, irrespective of the industry or the field, ma'am, it all depends on yourself. Yeah. Whether you want to surrender or whether you wanted to really come out of that zone, you have to outbreak it. As a woman, what I tell people is, it is you who has to decide what is right, what is wrong. Yes. You please break your barriers and come out. Nothing will come in a comfort zone. ఈరోజు ఇక్కడికి అన్నీ రావాలి అంటే రావు. ప్లీజ్ ఒక 100 మెట్లు పడండి కింద, దాని నొప్పి ఏంటో తెలుసుకొని పైకి రండి. పర్ఫెక్ట్. సో దాట్ మీరు దాని స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుంటారు. ఏదో నాన్న అమ్మ ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఎడ్యుకేషన్ ఉంది. ఎస్, వీ హ్యావ్ 1000 lakhs of software engineers today. We have hundreds of people. But whom are we helping? There are hundreds of people who need our help today. There is a reason why we are today here. Maybe we need to think in that way also. Yeah. To really come out of this vulnerable condition, it's all the education we need to provide it in the right way, ma'am. True. Always a girl's life is very fragile, no matter what, how much innovations we do. We are always a delicate doll. ఎలా అనిపిస్తుంది? ఒకనొకప్పుడు ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి శశి వంగపల్లి ఈరోజు ఏంటంటే 2017లో అనుకుంటా కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఎంటర్ అయ్యారు. నాట్ ఓన్లీ దట్, సుస్మితా సెన్ గారితో పరిచయం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే మీరు డిజైన్స్ కానివ్వండి, టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి మీరు ఈరోజు డిజైన్స్ ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది లైఫ్? It's really happy, ma'am, and working with them teaches us a lot. They are legends. They have ఇలా నేను చదువుతున్నాను వాళ్ళు చెప్పరు అంతే. దే హ్యావ్ సర్పాస్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్. అండ్ ప్రతి పర్సన్తో ప్రతి సెలబ్రిటీతో వర్క్ చేసేటప్పుడు కొత్తదనం ఉంటుంది, బికాస్ దే వాంటెడ్ టు లుక్ ఫ్రెష్ అండ్ వీ ట్రై టు డిజైన్ సంథింగ్ ఎక్స్క్లూజివ్ ఫర్ దెమ్. అండ్ యా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డిమాండ్స్ ఎవ్రీథింగ్ అండ్ వీ క్యాటర్ దెమ్. అంటే ఎలా మీకు పరిచయం యాక్చువల్లీ సుస్మితా సెన్ గారితో? Lakme, ma'am, when we did Lakme Fashion Week. Yes, I know. Ma'am was there, and
యూ నో మ్యామ్, నేను 4 years 5 years 2013 స్టార్ట్ చేశాను. 2015-16 వరకు కూడా నాకు అంటే లంగాలకు బార్డర్లు బూటీలు వేసుకోవడం తెలుసు, కానీ దాని డిజైన్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుందని నేర్చుకున్నాను తర్వాత. బట్ అప్పటి వరకు మన డిజైన్స్ ఓకే ఉంటాయి కదా మ్యామ్. అప్పుడు ఎంతమందిని అడిగాను, అన్న ఒక్కసారి డ్రెస్ సెలబ్రిటీకి ఏరా అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి అన్నా అని ఎంతమందిని అడిగాను. లేదమ్మా నీది అంత స్టాండర్డ్ లేదు, వాళ్ళకి డిఫరెంట్గా ఉండాలి, అందరూ వేసుకోవాలి అంటే నీ డిజైన్ అప్ టు ద మార్క్ ఉండాలి అని ఒక 1 year అలా ప్లీజ్ అని అడిగి no, because everybody want to look unique andi, so my designs were not up to that mark at that point of time 4 years back. But then okay, so you need to really design something exclusive for them. That's how I've మళ్ళీ మొత్తం చేంజ్ చేశాను. అండ్ టుడే వెన్ ఐ డిజైన్ ఫర్ ఎవ్రీబడి ఇట్స్ లైక్ వావ్ ఫీలింగ్. సమంతకి వేసినప్పుడు కూడా సమంత ఉన్నప్పుడు మ్యామ్ ఒక్కసారి ముట్టుకోవచ్చా అంటే కమ్ క్లోజ్ అని అన్నారు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ రియలీ నైస్ పీపుల్ హూమ్ ఐ వర్క్ విత్. సమంత కానీ, కాజల్ కానీ, సుష్మితా సేన్ కానీ, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకోవాలి. తాప్సీ కానీ, సో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ. అసలు ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత ఒదిగున్నామనేది వాట్ మ్యాటర్స్. వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు మాట్లాడినప్పుడు కానీ, ద వే దే టేక్ యూ క్లోజర్, దే ఎవ్రీథింగ్. ఎస్పెషలీ సుష్మితా సేన్, షీ ఈజ్ అమేజింగ్ in terms of her nature, her helping sessions and everything. లాక్మీ నా ఫస్ట్ సీజన్ మ్యామ్. అప్పుడు నాకు ఫ్యాషన్ వాక్ కూడా ఐఎమ్ అడ్మిటింగ్ మై సెల్ఫ్ అంత బాగా రాదు. ఏ సెలబ్రిటీ కానీ మ్యామ్ రేపు పొద్దున షో ఉంది 10ంటికి అంటే ముందు రోజు వచ్చి నీకు టైం ఇవ్వదు. ఆవిడ ముందు రోజు ఒక 1/2 hour వచ్చి నాకు ప్రాక్టీస్ చేయించారు ఎలా నడవాలి ఏంటి అనేది. అంటే నాకు అర్థం కాలేదు, నాకు భయంగా ఉంది. ఏంటి 100 మంది అక్కడ, అంత పెద్ద ర్యాంప్ మీద నడవాలి, ముందు ఒక 100 కెమెరాలు, ఎలా ఉంటుంది అది. ఆవిడ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండింది మ్యామ్. అసలు ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు అదైతే. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేనైతే. షీఈస్ వన్ గుడ్ ఇన్స్పిరేషన్. యా, టుడే షీ హ్యాస్ అ నేమ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ ద ఎంటైర్ థింగ్. లైక్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ no matter what. That's what I want to convey through this interview also. Please create your identity. If not, no point in this life. ఎందుకంటే బేసిక్గా మీరు బిజినెస్ మ్యాన్ కాదు, మీ ఇంట్లో కూడా బిజినెస్ చేసిన వాళ్ళు కూడా కాదు. సో ఎలా నేర్చుకున్నారు ఇదంతా అంటే? పరిస్థితులు నేర్పించాయి. your situations have taught me. ఎవ్రీ డే ఒక్కొక్కటి ఎవల్యూషన్ అవ్వాలి అండి. సో వెన్ యూ వాంట్ టు గ్రో యూ నీడ్ టు ఫాలో సర్టెన్ పీపుల్, యూ నీడ్ టు లెర్న్ సర్టెన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఎవ్రీథింగ్. Again luckily ISB also helped me in grooming myself. Indian School of Business, even that helped me in grooming myself. More than anything andi, it was the confidence which I had in myself, not to give up, not to quit. No matter what, lot of times I still feel I want to quit, I want to end, but that's the only thing I learned, I should give it up. So with flow, with your business experience, with the people you're meeting, everything will change. And that's how I've learned also. మీ దగ్గరికి టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ, లేకపోతే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో చాలామందే వస్తున్నారు. Yes ma'am. దట్ వి నో వెరీ వెల్. కాకపోతే కామన్ మెన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మీ దగ్గర దొరికే అవకాశం ఉందా? ఎస్ మ్యామ్. సో అందుకే మేము ముగ్ధ ఏంటంటే మ్యామ్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 2000-3000 స్టార్ట్ అవుతుంది. సీరియస్లీ? యా, మిడ్ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ అవుద్ది మ్యామ్. ఓకే. సో ఎనీబడి కెన్ రియలీ కమ్. ఆ మిత్ తీసేయాలి నేను. కానీ దట్స్ వాట్, నేను ముగ్ధ చూసినప్పుడు, బయట మీరు వేసిన శారీస్ చూసినప్పుడు, అమ్మో మినిమం 20 లేనిది ఇందులో అడుగు పెట్టకూడదు అనే లుక్ ఇస్తుంది షోరూమ్. లేదు, ఇట్ ఈస్ జస్ట్ మిస్కన్సెప్షన్ మ్యామ్. ఒకసారి లోపలికి వస్తే యుల్ గైస్ విల్ అండర్స్టాండ్ ఇట్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే ఉన్నాయి. ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఓకే. యా. ముగ్ధ అనే పేరు ఎవరు పెట్టారు ఆ షోరూమ్కి? కాగ్నిసెంట్లో ఉన్నప్పుడు పని చేసేదాన్ని కాదు కదా, ఇవే పని చేసేదాన్ని. సో ముగ్ధ, అద్వైత, సహస్ర అని 3 పేర్లు బాగా, లలితా సహస్రనామాలు చదువుతాను, దాంట్లో నుంచి 3 పేర్లు తీశాను. మళ్ళీ ఓటింగ్ అడిగింది కూడా ఎవరిని అనుకున్నారు? కాగ్నిసెంట్ వాళ్ళని అడిగాను ఏ పేరు బాగుంది సార్ అని. వాళ్ళు ముగ్ధ అని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ తెలియదు వాళ్ళకి నేను ఒక కంపెనీ పెడతానని.
సో యా, అండ్ ముగ్ధ అంటే మంత్రముగ్ధులు అయిపోతారంటారు చూడండి. సో వెన్ ఎవర్ యూ టాక్ టు సంబడి యూ షుడ్ గెట్ మిస్మరైజ్డ్ విత్ దాట్ అని ఆ ముగ్ధ అనే పేరులోనే ఉందండి. అవును, ఇట్స్ వెరీ నైస్ నేమ్ దట్ ఈస్. ఒకటి శశి వంగపల్లి, రెండు ముగ్ధ, ఇంకొకటి విధాత్రి అని వి స్టార్టెడ్. విధాత్రి కూడా అమ్మవారి పేరు. అవునవును. సో దేవుని గట్టిగా నమ్ముతారు. లలిత అమ్మవారిది అమ్మ చిన్నప్పటి నుంచి చదివిస్తారు నాతో, అది చదువుతాను. అండ్ దేవుని నమ్ముతానండి. మనోటి అనుకుంటాం, పైవాడోటి చేస్తాడు అంతే కదా. నేను ఇటే వెళ్తూ ఉంటాను, ఆయన ఇటు తీసుకెళ్తారు నన్ను. ఏం చేస్తాం? నిజం. యా, నిజం. జోక్స్ అపార్ట్, యూ కాల్ ఇట్ కర్మ, యూ కాల్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఇట్స్ డెస్టిన్డ్. ఇట్స్ డెస్టిన్డ్. ఎస్పెషలీ ఐ సీ థింగ్స్. I don't say that without working you need to get something. A path, a vision has to be set to go towards that direction. So it's all destined to happen. You cannot change. జనరల్గా అంటే బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్తో కూడుకున్న పని. ఎస్పెషల్లీ ఈ గార్మెంట్స్ బిజినెస్లో అది రా మెటీరియల్ అవనివ్వండి, స్టిచ్డ్ వన్ అవనివ్వండి, చాలామంది చెప్పేది ఏంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్న షోరూమ్స్లో ఒక 10,000 పెట్టుకునేది ఒక 30,000 పెట్టుకోవాల్సి ఉంటుంది, షోరూమ్ ఛార్జెస్ అని మాకు పడిపోతాయి అని భయపడతారు చాలామంది. మీ దగ్గర కొంచెం ఏదైనా ఇది ఉందా అంటే అలా ఆలోచించే వాళ్ళకి? అది ఇట్స్ జస్ట్ అప్పటి నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కొంచెం క్లాస్ ఏరియా అన్న ఫీల్ ఉండింది కాబట్టి. బట్ షోరూమ్ రెంట్స్ అయినా మెయింటెనెన్స్ అయినా ఎక్కడైనా సిమిలర్గా ఉంటాయి. మేము ఒక 50,000 అటు ఇటు ఉంటాయి అంతే. మనం సప్లై చేసే ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. దట్స్ ఇట్. దట్స్ వాట్. అంటే ఒకప్పటి నుంచి ఉండింది, ఇప్పుడు మారాలి అంటే కొంచెం టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి ఇటువైపు వచ్చి షాపింగ్ చేయాలని ఉంటుంది. వీ హ్యావ్ టు జస్ట్ జనరేట్ దట్ అవేర్నెస్. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇక్కడ 10,000 చీర దొరికేది దిల్షుక్ నగర్లో కూడా 10,000 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నథింగ్ మచ్ వేరియేషన్. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సేమ్ ఉంటాయి, నేసేవాడి కాస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని లాజిస్టికల్ ఎక్స్పెన్సెస్ ఒక ప్లేస్లో తక్కువ ఉంటాయి, ఒక ప్లేస్లో ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన డిజైన్స్ అన్నింట్లోనూ కూడా మీకు టాప్ మోస్ట్ రివార్డ్స్ అనండి, లేదంటే ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది ఏది అంటే ఏం చెప్పి? సుష్మితా సేన్స్ మ్యామ్. ఓకే. అది చేసినందుకే కదా టెలిగ్రాఫ్ లండన్ న్యూస్ పేపర్ వాళ్ళు మమ్మల్ని ఫీచర్ చేశారు. సుష్మితా సేన్ వాళ్ళ గార్మెంట్ ఏదైతే చేసాం, బికాస్ ఐ డిడ్ ఇట్ విత్ 50 meters of flare. సో మ్యామ్ వెన్ షీ ట్వెల్వ్ ఇట్ అరౌండ్, ఒక బ్యూటిఫుల్ పిక్చర్ క్యాప్చర్ అయ్యి లండన్లో టెలిగ్రాఫ్ వాళ్ళు ఫీచర్ చేశాక దట్స్ హౌ వీ గాట్ అన్ ఇన్విటేషన్ ఫర్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే. సో యా, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ పీస్. ఐ స్టిల్ చెరిష్ ఇట్ ఇన్ మై స్టోర్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అలాంటి డిఫరెంట్ పీస్ ఎప్పుడు వచ్చే అవకాశం? 2020 డెఫినెట్లీ మ్యామ్. దిస్ వన్? యా, దిస్ ఇయర్ వీ విల్ డెఫినెట్లీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్. ఓకే. ఒక్కసారి దీపిక పడుకుంటూ పని చేయాలని ఉంది అంతే. అయిపోయింది, అది చేసేసాక ఇంకా ఓకే ఫైన్. నెక్స్ట్ నాకు తెలుసుండి మీరు 2020లో చేసే ఏదైతే న్యూ డిజైన్ ఉందో డెఫినెట్గా అది ఆవిడ వేసుకుంటారు. డెఫినెట్లీ, దట్స్ అ హోల్ విజన్ నౌ. మీరు అప్పుడు పిల్లల్ని పిలవాలి. Definitely. And I love her so much. She's so inspiring, and the way she chooses her choices of life is really good. So every person, what choice you make in your life leads your path. So make your choices very careful. True. Yeah. ఏంటి కేటీఆర్ గారు మీ అమ్మగారికి అవార్డు ఇచ్చారని చెప్పాను నిన్న, ఒకసారి దాని గురించి చెప్పరా ప్లీజ్? సో వీ హ్యావ్ అని కేటీఆర్ గారు విమెన్స్కి ఒక సెల్ స్టార్ట్ చేశారండి టు సపోర్ట్ ఫర్ ది ఫినాన్స్ అండ్ మెంటరింగ్ దెమ్. దాంట్లో ఫస్ట్ టైం నన్ను పిలిచారు దీప్తి అక్క వాళ్ళు. ఓకే. సో ఆ రోజు అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ వెరీ ఇంగ్లీష్లో చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఒక 2 minutes గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పంగానే నాకు ఇంకా సార్ నేను తెలుగులో మాట్లాడతాను సార్ అని ఐ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. అండ్ ఐ వెంట్ ఆన్. ఆయన పిలిచి దిగాక తిడతారేమో అనుకుంటే పక్కన కూర్చోబెట్టి నువ్వు ఇలానే మాట్లాడతావా నాన్న అంట. ఇంతే సార్ అన్న. తర్వాత యునో హీ రికగ్నైజ్డ్ ఇట్ అండ్ అవార్డ్ ఇచ్చేటప్పుడు అమ్మకి ఇచ్చినప్పుడు I felt really happy. And Amma was very happy about it. I felt I made them proud. In 2020లో ఇంకా ఏం చేయాలి మీ ఉద్దేశ ప్రకారం? We wanted to start up empowerment courses andi to to train people and all. So let's see how it moves on. A lot of people are passionate about all across the globe. So how do we access them and how they can access us? I wanted to get into that, get into the leadership roles and train them. Yeah.
సో మీ శశి వంగపల్లి దాని కింద రాబోయే రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్, Yes. New A training designers. platform I wanted to give to the people. It takes little time, but definitely that's my vision to empower women. That's my vision. దట్స్ ఫెంటాస్టిక్ రియల్. I don't know how far I'm going to reach that. అఫ్ కోర్స్ యూ విల్. ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని? కళలు కండంలో తప్పలేదు కదా, అందుకే ఒక కళ కన్నాను అంతే. అవుతుందో లేదో చూడాలి. దట్స్ టుడే బట్ ఎ వండర్ఫుల్ ఉమెన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలకి ఏం చెప్తారు? అమ్మాయిలు లైఫ్లో ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక్కటే లైఫ్, మన చాయిస్ అది. ఇట్స్ నాట్ ఓన్లీ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. లీడ్ యువర్ లైఫ్. డోంట్ గివ్ అప్ ఎనీ టైమ్. ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. వాటి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో ట్రై టు డూ దాట్. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఎన్నో మంచి డిజైన్స్ చేయాలని, ఇంకా బోల్డ్ అంత పేరు ప్రఖ్యాతులు డబ్బులు అన్నీ సంపాదించాలని, మీరు అనుకున్నట్టుగా దీపిక పదుకొనేకి ఒక మంచి డిజైనర్ పీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా iDream నుంచి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఆల్రెడీ మీరు యు ఆర్ సక్సీడెడ్ అండ్ ప్రూవ్డ్ ఉమెన్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా 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 ఎన్నో స్టెప్స్ ముందుకు వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Thank you సో so మచ్. much. థ్యాంక్ యూ.